వెజ్ ప్రియులకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. క్యాటరింగ్ స్టైల్లో చేసే జీడిపప్పు ములక్కాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దకి రుచిని ఆస్వాదించవచ్చు, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇది రైస్ లోకి, చపాతీలోకి, పులావ్ లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ములక్కాయ జీడిపప్పు కర్రీలోకి మెయిన్ గా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 2 టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 ములక్కాయలు, లేతగా ఉన్న ములక్కాయలను తీసుకుని ఈ విధంగా సగం అయితే తొక్క తీసాను, సగం తీయలేదు. ఈ విధంగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులోకి మెయిన్ గా కావాల్సినది జీడిపప్పు. జీడిపప్పు అయితే నేను ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువగా కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా జీడిపప్పు ములక్కాయలన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి మసాలాకి కొబ్బరి చిప్ప అయితే ఒక పావు చిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ గసగసాలు, అలాగే 2 స్పూన్ల వరకు పుచ్చపప్పు తీసుకున్నాను. ఇంకా 4 జీడిపప్పు గింజలు ఇందులో పేస్ట్ కోసం తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని ఈ విధంగా బాండి పెట్టేసుకుని ముందుగా మనం తీసుకున్న జీడిపప్పును అయితే దోరగా వేయించుకోవాలి. ఎందులోకైనా సరే కూరల్లో జీడిపప్పు వేసుకునేటప్పుడు ఇది బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే జీడిపప్పు అనేది ఉడికిన తర్వాత నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది ఈ జీడిపప్పు. ఈ విధంగా జీడిపప్పుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఎండు కొబ్బరి, పుచ్చపప్పు, గసగసాలు, అలాగే జీడిపప్పు ఇందులో వేసేసుకుని ఇదంతా కూడా చక్కగా రోస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. ఇలా గసగసాలు, కొబ్బరి, అలాగే పచ్చిపప్పు ఇవన్నీ కూడా ఇలా వేయించుకుంటే మాత్రం ఏ కూరలోకైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆ తర్వాత మనం ఒక ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేయించి పేస్ట్ లా తయారు చేసుకుని వేసుకున్నట్లయితే ఈ జీడిపప్పు ములక్కాయ కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకి అయితే అదిరిపోతుందండి. ఇంకా చపాతీలోకి, పుల్కాలోకి, రైస్ లోకి, దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది ఈ ములక్కాయ జీడిపప్పు కర్రీ. ఈ విధంగా ఉల్లిపాయ నీరు విడిచే వరకు ఇలా వేయించేసుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అయితే మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేశాను, చల్లారిద్దాం. ఆ తర్వాత ఇంకొక పాన్ పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే కూరలు ఏదైనా సరే టేస్ట్ గా రావాలంటే కంపల్సరిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇంకా ఈ విధంగా కర్రీస్ చేసుకునేటప్పుడు అంటే జీడిపప్పుతో అలాగే ఇంకా పేస్ట్ లా తయారు చేసి వేసుకునే ఏ కర్రీలోకైనా సరే ఈ విధంగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి ఒకసారి కలిపి మూత అయితే పెట్టేశాను. చూసారు కదా, మీరు ఒకవేళ ఆయిల్ ఎక్కువగా తినను అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చండి, మీ ఇష్టాన్ని బట్టి ఆయిల్ అయితే వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేనైతే జీడిపప్పు అలాగే ములక్కాయ కర్రీ చేస్తున్నాను కాబట్టి క్యాటరింగ్ స్టైల్లో కంపల్సరిగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేశాను. చూసారు కదా, ఇప్పుడు ఉల్లిపాయ సగం అయితే మగ్గిపోయింది. ఇలా మళ్ళీ ఒకసారి గరిటె తీసుకుని ఇలా కలిపేసుకోవాలి. అడుగంటకుండా చాలా జాగ్రత్తగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. అందులోనే 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకున్నది వేసుకుంటే ఏ కూర అయినా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి బాగా కలిపేసి మూత అయితే పెట్టేశాను. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, అల్లం వెల్లుల్లి అయితే చక్కగా వేగిపోయింది, ఉల్లిపాయ కూడా మంచి రంగు వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అయితే వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ములక్కాయ ఇప్పుడే మొత్తం అంతా కూడా వేగకూడదండి, ఇది కొంచెం అంటే ఒక 50% ఉడికితే సరిపోతుంది. మిగిలిందంతా కూడా మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అందులోకి తర్వాత కూడా ఇంకా కుక్ అయితే పర్ఫెక్ట్ గా అవుతుంది. ఎక్కువగా ఉడికిపోయినట్లయితే ములక్కాయ విడిపోతుందని గుర్తుంచుకోండి. చూసారు కదా, ఇదిగోండి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుతున్నాను. ముక్క అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 25% అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ తో సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎక్కువైతే తీయలేం కదా.
కాబట్టి ఈ విధంగా నేను ఒక పెద్ద స్పూన్ తో అయితే ఒక స్పూన్ వేసాను. ఆ తర్వాత ఒక ఫుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. అలాగే ఒక అర స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసినట్లయితే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కొంచెం పుల్లగా ఉన్నవి వేసుకున్నట్లయితే కూర అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ విధంగా నేనైతే టమాటాలు 2 వేసాను, అంటే ఒక పెద్ద సైజే టమాటాలు వేసాను. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఇది చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. టమాటా చూడండి చక్కగా గుజ్జుగా అయితే అయిపోయింది. ఆయిల్ కూడా బయటకు అయితే వచ్చేసింది. టమాటా కూడా బాగా మగ్గిపోయింది. చూసారు కదా. ఇలా ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా. ఇలా అయితే పేస్ట్ ని నేను చాలా మెత్తగా తయారు చేశానండి. ఇంకా ఇందులో ఏమీ వేయలేదు. ఉల్లిపాయ, అలాగే జీడిపప్పు, పుచ్చపప్పు, కొబ్బరి, గసగసాలు వేసాను. ఇదంతా కూడా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా మసాలా అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టేసి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికిద్దాం. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇదిగోండి సైడ్ అంతా కూడా ఆయిల్ అయితే చక్కగా బయటకు వచ్చేసింది. మసాలా అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జార్ ఏదైతే ఉందో అందులో వాటర్ వేసుకుని ఇలా వేసేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. పెద్ద గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ములక్కాయ అయితే మనకి 75% అయితే కుక్ అయిపోయింది. ఇంకా ఒక 25% కుక్ అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్లే. మరి ఎక్కువగా ఉడికినట్లయితే ములక్కాయ అంతా కూడా విడిపోయి కూర అంతా బాగోదు. కాబట్టి ఇలా వాటర్ అయితే చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా కూడా వేసాను కదా. నేను మిక్సీ జార్ లో వేసిన వాటర్ కాకుండా ఇంకొంచెం వాటర్ వేసాను. టోటల్ గా పెద్ద గ్లాస్ తో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఇదంతా కూడా చక్కగా దగ్గరగా అయ్యి తర్వాత ఆయిల్ అయితే బయటకు వస్తుంది. అప్పుడు మన కూర అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా. ఒకసారి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కదా. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ సగం అయితే బయటకు వచ్చేసింది. ఇంకొంచెం సేపు అయితే కుక్ అవనిద్దాము. కూర మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెజ్ ప్రియులకైతే పండగ చేసుకోవచ్చు ఈ కూరతో. చూసారు కదా. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇంకొక 10 మినిట్స్ ఉడుకుతుంది కాబట్టి ఈ జీడిపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఇందులోనే కొంచెం కసూరి మేతి అయితే వేస్తున్నాను. కసూరి మేతి వేసుకునేటప్పుడు ఈ విధంగా నలుపుకుని వేసుకున్నట్లయితే దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా కూరకు పట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా. ఈ విధంగా అంతా కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఫైనల్ గా కలిపేసుకుందాము. కూర ఎడపెడా కలిపేసుకోకూడదండి. అలా కలిపినట్లయితే ములక్కాయలు విడిపోతాయి. అలా విడిపోతే అంత టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ములక్కాయలు విడకుండా కూర అనేది తయారు చేసుకోవాలి. చూడండి చక్కగా దగ్గరగా అయిపోయింది కదా. ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడికిస్తే మన కూర అయితే ఇంకా రెడీ అయిపోయినట్లే. చాలా ఘుమఘుమలాడిపోతుందండి స్మెల్ అయితే. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. ఉప్పు కూడా చూసుకోవచ్చు. ఈ సమయంలో ఏమైనా తక్కువ అయితే కలుపుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువగా అనిపించిందండి, అందుకే ఇంకొంచెం అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ బయటికి తేలే వరకు ఉడికించుకుంటే మన ఘుమఘుమలాడే ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీలోకి అయితే అదిరిపోతుందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఎండి జీడిపప్పు వేసుకునే బదులు పచ్చి జీడిపప్పు వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి. పచ్చి జీడిపప్పు దొరకని సమయంలో ఈ విధంగా ఎండు జీడిపప్పు వేసుకోండి. చూడండి ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు మన కూర అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మామూలుగా లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర నా దగ్గర లేదు, కానీ కూర మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారు కదా. ఇదిగోండి కలర్ఫుల్ గా ఉంది. ఆయిల్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేసి కూర అయితే ఘుమఘుమలాడిపోతుంది. మంచి కలర్ఫుల్ గా కూడా ఉంది. రైస్ లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సరే టేస్ట్ అమోఘంగా ఉండే ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మరి ముద్దకి రుచి అయితే ఆస్వాదించండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కూర అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చాలా సూపర్ గా అయితే వచ్చిందండి కూర. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత బౌల్లోకి అయితే తీసేస్తున్నాను.
చూసారు కదా ఎంత బాగుందో చూడండి. ములక్కాయ జీడిపప్పు కర్రీ మామూలుగా ఉండదు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎందులో బాగుందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మీరైతే ఏ విధంగా తయారు చేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి. మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే నా ఫేస్బుక్ అకౌంట్ కూడా సుగుణ వంటిల్లోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా సుగుణ వంటిల్లోనే ఉంటుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇదిగోండి మన గుమగుమలాడే ములక్కాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. చూసారు కదా నాకైతే ఇంకా ఎప్పుడెప్పుడు టేస్ట్ చూసేద్దామా అనేసి ఉందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.